హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో మేము హాస్పిటల్కి అయితే వెళ్ళబోతున్నాము. రీజన్ వచ్చేసి ఏంటి అంటే కోతియాని కాలుకు మన సీక్రెట్ రూమ్స్ తయారు చేసినప్పుడు ఒక ముళ్ళు అయితే వచ్చింది. దానివల్ల మన కాలు మొత్తం షీమ్ వచ్చింది. అంతేకాకుండా ఎంతో తీసినా సరే పెయిన్ అవుతుందట. సో దానివల్ల హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. పోయి వాని కాలు చూపెట్టుకుని వస్తాం. అంతేకాకుండా మన కూరగాడు వచ్చేసి ఆ జిప్ లైన్ తయారు చేసినప్పుడు పడ్డాడు. అంతకు ముందు నుంచేలే వానికి వచ్చేసి ఈ వ్రిస్ట్ వచ్చేసి బాగా నొత్తుందట. సో అందు గురించి హాస్పిటల్కి వెళ్తున్నాం. మన వ్రిస్ట్ చూపిస్తాం, ఇది కాలు చూపిస్తాం. ఆ తర్వాత మన స్టూడియోది వాష్రూమ్ ఏదైతే ఉందో దానికి చాలా సామాన్లు అయితే కావాలి, అవి కూడా తీసుకురానికి అయితే పోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కోతిగాడు, నేను కూరగాడు సిద్దిపేట అయితే పోతున్నాం. పోయి కావాల్సిన సామాన్లు తీసుకుని వద్దామా. ఒక్కటి కావాలి. ఎందుకు నడవడానికి వస్తలేదు. కూర్చొని ఇంకపోతాం. చలో ఏమైందిరా? ఒకటి అయింది. ఏమైంది? చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చింది. అడ్డం పెట్టి రారా. మన ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఎన్ని రోజులు వచ్చిందిరా? నెల రోజులు కూడా రాలే. రాలే ఇది అదే 35 అవుతుంది, అయినా కానీ నెల రోజులు రాలే. ఇది వెళ్తున్నాం ఇప్పుడే. ఎక్కువ తిరగవచ్చు మనం, ఎక్కువ తిరగవచ్చు. నువ్వు తీసినట్టు నువ్వు రాగడి ఇట్లా మన ఏంది బండ ఒకసారి మొన్న పెదాపు 2 బాటిల్ తిమ్మని చూసినాం, 2 లీటర్లు. అప్పుడు తీసినాం 2 లీటర్లు. క్యాంపర్లు ఉన్నాయా? అది బాబాయ్కి, అది బాబాయ్ తెచ్చుకున్నాడు. అది బాబాయ్ వేరే మనది వేరే. క్యాంపర్ లో తీసి ఇళ్ళకే తీసే క్యాంపర్ లో పెట్టాను. కాదు, క్యాంపర్ లో పెట్టింది నేను సపరేట్. ఫుల్ ట్యాంక్ కాగా ఇంకా తీసుకొచ్చిన ఎక్స్ట్రా. మరి నాతో అయితే వాడు తీసి మనది ముంగట్టున్నది గేర్ కాడ. వాడు రగ్గిన అతను గదే అన్నాడు. మరి ఏడబెట్టి క్యాంపర్ లో పెట్టినా అన్నాడు. మరి మెదడుకు దెబ్బ తాకింది కదా, ఏడింది గిల్లు ఎంత పడుతుందా? ఇలా 1300 1200 పడుతుంది. బరాబరి చెప్పిన 1300 పడుతుంది అని 1299.71 పట్టి ఘోరంగా వస్తుంది కాదు. పంది పోతుందని మరదలు పిల్లలనే కదా తీయనిస్తలేడు దాన్ని. సామాన్లు అన్నీ తీసుకున్నాం. 20,000 30,000 అవుతుంది అనుకున్నా, కాకపోతే 11,000 అయింది. ఎక్స్పెక్ట్ చేసిన కదా తక్కువ అయింది. పొక్క వేసి లీలా పని బాల్ ఉంటుంది. ఫస్ట్ 7 నెలలు 7 డబ్బాలు అయితే 5 నెలలు ఇచ్చిన నెక్స్ట్ అవుతున్నాం అనుకున్నాం. కానీ ఏదైనా కట్టి ఎట్లా దిక్కు ఇదే ఇటు దిక్కు వెస్ట్ అని పెట్టిస్తాను. 2 10 years వారంటీ ఆ కంపెనీ మూతరా గది తీసుకుంటుండు. లాస్ట్ గదేందుకు పండ్లు మనకి చేతిలో పండ్లు నల్లది ఆయనకి పెట్టదు నల్ల ఇరిగిపోన్నట. పీడియాలే అంటే దానికి కూడా పట్టి ఇరిగిపోతే నాకు నడవస్తలేదు. ఫస్ట్ పట్టుకో వీడియో వడుకుంటాడు అయింది రే. చెప్పు నీ బాధ. మెల్లమెల్ల వీళ్ళకి నడుచుకుంటున్నా వీడియో తీసుకుంటే. ఏమైంది నీ కాలుకో? కాలుకి దెబ్బ. మా కాలేజ్ వచ్చేసి ఈ గల్లీలో ఉంటుంది ఎండ్లా. మా కాలేజీలో మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్ కాలేజీలో వాళ్ళందరూ ఇదే హాస్టల్లో ఉంటారు. అప్పుడు ఏమైంది? ముఖేష్ పోయి ఇప్పుడు ఇంకా వేరే అయిండు. కొట్టేసరే కాళ్ళు తీసేయాలంటే ఏం చెప్తావు? ఆయనతో కాళ్ళు తీసేసుకుంటే గదా వస్తుంది.
ఎవరే హాస్పిటల్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ వీల్ చైర్ తీసుకురామంటే వీళ్ళు తీసుకొస్తలేడు. నడవతని కాదు నడవని మన దగ్గర మొన్న తయారు చేసింది ఉండేగా ఎలక్ట్రిక్ వీల్ చైర్. సో అయిపోయింది గ్యాస్ నేను పనిగా కాలు కొట్టేసి హాస్పిటల్ పోగానే గడు పక్కడు ఫస్ట్ వాంది నేను కూతురలేదు డాక్టర్ ఒకరు కూతురంటే నేను కూడా పోదాలి. వీల్ చైర్ తీసుకురామంటే తీసుకొస్తలేడు. పని చెప్పిన కావ్య ఎలక్ట్రిక్ ఏమైంది ఏమైంది కదలొద్దు ఎక్స్రే తీయంగా పాయింట్ ఏమైపోయిందని కదులుతున్నాను. ఏం ఆకలేంటి కదా నా సీక్రెట్ రూమ్స్ తయారు చేసినప్పుడు జిక్కర్ మీకు పడితే ఇంకెట్లా ఉన్నావు? గంతిరు ఇట్లా అడిగిన వాళ్ళే అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఏమైంది చూపెట్టిన 400, ఎక్స్రే 600, ట్యాబ్లెట్ 1000 కాదు ఏమైంది ఇరిగిందా? గడపర తాకిందని చెప్తుంది డాక్టర్. మనం అడుగుతున్నాం ఏం తాకలే అన్నాడు. తయారు చేసుకుంటుండు 2 సూదులు డాక్టర్ రాయకున్నా కానీ చెప్పి రాపించిన. ఇష్టం ఇటు అనుకో కాదు ఇలా నెక్స్ట్ కొట్టాలి. అయిపోయింది పని అయిపోయింది. సురుబాటుంది ఇప్పుడే రాసుకోలేకుండా నాకైనా గడ్డ దీనికి రాయాలి సూది డాక్టర్ నువ్వు అడిగి మరి రాపించిన. 2 సంవత్సరాలు అయితే చూపించుకోగా రోజుకో మళ్ళా రేపు ఉంటాయి కదా నాకైనట్టు చూడు చూడు నొప్పి కంపల్సరీ ఇట్లా ఇచ్చేయాలి ఇంకోదాము రాసుకో ఇచ్చినదే కోతియానికి సూదిప్పించినాం. వీంది వచ్చేసి అయిపోయింది కదా. ఏమైంది రా ఏం ఆడదాం? ఎంత ఇప్పించుకుంటే అందరం సూదిప్పించుకునే ఛాలెంజ్ చేద్దాం అంటున్నాడు. ఎవడు ఎక్కిప్పించుకుంటే వాడు విన్నాట. మన బండి వచ్చేసాడు ఉంది. నేను ఒక్కడేసారి బర్రె సూదిప్పించుకుంటా దొడ్డుది అంతే మరి అయిపోతుంది ఒకటేసారికి. హాస్పిటల్ పని అయిపోయింది. గప్చుప్లోకి వచ్చినాం. దయపూరితో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ అది తర్వాత ఇంకో 2-3 రకాలు తింటాం. కాలు కొట్టేసిన సార్ బటన్ వెళ్ళిపోతుందిరా. మళ్ళీ పోతుంది మళ్ళీ టేస్ట్ దొరకదు మళ్ళీ మూడు ప్లేట్ల కట్టిస్తే ఎక్కువ వచ్చినాం. అది కాలు కొట్టేసే పని కాలు అమ్మో ఉందా అడుగుతున్నామా ఇక తింటే నువ్వు ఆర్డర్ ఇచ్చినాక తినా బాగా. మొన్నటి నుంచి ఎవరు స్టేటస్ చూసినా సరే ఒకటే వస్తుంది, గెలిచినావు యుద్ధము గెలుతాము అనుకుంటా సంపుదురు. ఎవరు స్టేటస్ చూసినా సరే అదే వస్తుంది. నీ ఫోటో పెట్టి పెడతా. అరే పగలేదు భయం ప్రతీకారం నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. నేను పెడతా అన్నా అంటేనే అని పెడతా. ఎందుకు దాఖలా చూపెట్టినా అట్లీస్ట్ అయితే వేయించుకున్నాము. నెక్స్ట్ ఇది తింటున్నాము. ఏషా అన్న కూడా మీకే పెరుగు తినడని చెప్పేసి అలా పెరిగేయలేదు. ఇక్కడ కమాన్ కాడ ఒకసారి అయితే అయితే తిన్నా నవ్వులాక ఏం పెరుగు వాసన వస్తుందా. అది దైపూరి ధర్మేంద్ర. మన డ్రోన్ ప్రాజెక్ట్ దీన్ని మళ్ళీ కోడింగ్ చేసి పెట్టాము.